నమస్తే, వెల్కమ్ టు జిఆర్ న్యూస్. రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన ఇరువురు పెళ్లి పీటలెక్కారు. 3 ముళ్ళు పడ్డాయి. అలాగే 7 అడుగులు వేశారు. మొత్తానికి మన ఫేవరెట్ కపుల్ అయితే ఒకటయ్యారు అని చెప్పొచ్చు. ఫిబ్రవరి 26వ తేదీన ఉదయం 10 నిమిషాలకైతే ఇరువురి మ్యారేజ్ జరిగింది. అంగరంగ వైభవంగా జరిగిందని చెప్పొచ్చు. అయితే వీరి రిలేషన్ గురించి మాట్లాడుకుంటే గత కొన్ని ఇయర్స్గా కూడా వీళ్ళు రిలేషన్లో ఉన్నారు అని చెప్పొచ్చు. కాకపోతే ఎప్పుడు కూడా వాళ్ళు అధికారికంగా అయితే చెప్పుకోలేదు. అంటే ఏదైనా ఈవెంట్కి వచ్చినా కూడా, ఏదైనా ప్రోగ్రామ్కి వచ్చినా కూడా వాళ్ళు ఎట్లా అంటే ఆడియన్స్ రష్మిక మందన గారిని చూసి రౌడీ అని చెప్పడం, లేదు అని అంటే రౌడీ గారిని చూసి రష్మిక మందన అని చెప్పి అరవడం, ఇట్లాంటివి చేస్తుంటారు. సో వాళ్ళు కూడా హింట్ ఇస్తూ ఉండేవాళ్ళు అనమాట. అవును మీరు అనుకున్నదే అని చెప్తూ కూడా మేమిద్దరు రిలేషన్లో ఉన్నాము అని ఇండైరెక్ట్గా చెప్పేవాళ్ళు తప్ప ఎప్పుడూ కూడా పబ్లిక్గా అనౌన్స్ చేసుకోలేదు. ఇదే కాదండో, అలాగే వీళ్ళ ఎంగేజ్మెంట్ కూడా అసలు జరిగిందా, నిజంగా జరిగిందా అన్న క్వశ్చన్ మార్క్లో పెట్టేసి ఫైనల్గా ఒకరోజు ఇన్స్టాగ్రామ్ స్టోరీలో విరోష్ వెడ్డింగ్ అని చెప్తూ కూడా ఒక వెడ్డింగ్ కార్డ్ పెట్టడం జరిగింది. దీంతో అందరూ షాక్ అయ్యారు. అది కూడా పెళ్ళికి ఇంకో 3 to 4 days ఉంది అనగా ముందు వాళ్ళు పోస్ట్ చేయడం అనేది ఎవరైతే రష్మిక మందన విజయ్ దేవరకొండ కపుల్కి పెద్ద ఫ్యాన్స్ ఉంటారు కదా, సో వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారని చెప్పొచ్చు. మరి ఈ తరుణంలో వాళ్ళ వెడ్డింగ్ అయితే మాత్రం అసలు అంగరంగ వైభవంగా జరిగిందని చెప్పొచ్చు. కాకపోతే అత్యంత సన్నిహితులు, అత్యంత కుటుంబ సభ్యులు ఎవరైతే దగ్గరగా ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళకి మాత్రమే ఇన్విటేషన్ వచ్చింది అని చెప్పొచ్చు. అయితే సుమారు ఒక 200 మంది 300 మంది మాత్రమే ఈ పెళ్లికి అటెండ్ అయ్యారు. అది కూడా జైపూర్లో ఉదయ్పూర్లో ఏదైతే పెద్ద ప్యాలెస్లో అయితే జరుగుతుందన్నమాట. సో ఈ తరుణంలో వాళ్ళ మ్యారేజ్లో హల్దీ ఫంక్షన్ కానివ్వండి, లేదు అని అంటే మెహందీ ఫంక్షన్ కానివ్వండి, లేదు అంటే సంగీత్ ఈవెంట్ కానివ్వండి, సో చాలా ఈవెంట్స్ అయితే 1 by 1 జరుగుతూనే ఉన్నాయి. ఈ తరుణంలో ఒక చిన్న విరోష్ ప్రీమియం లీగ్ అని చెప్పేసి ఒక క్రికెట్ కూడా ఆడారంటూ వాళ్ళు పెట్టిన స్టోరీని చూస్తే అర్థం చేసుకోవచ్చు. కాకపోతే అధికారికంగా ఎటువంటి ఫొటోస్ కూడా ఎక్కువ రిలీజ్ కాలేదని చెప్పొచ్చు. ఎవరో ఎక్కడో పోస్ట్ చేస్తే అవి ఎడిటింగో లేదంటే రియల్ ఫొటోసో తెలియదు, కానీ మొత్తానికైతే ఫొటోస్ కొన్ని విడుదలయ్యాయి కానీ అంత ప్రాపర్గా బయటకి రాలేదు. అయితే ఇదే కాదు, March 4న హైదరాబాద్లో అందరికీ విందు భోజనం కూడా ఏర్పాటు చేశారు. ఎవరైతే ప్రముఖ హీరోలు, ఎవరైతే ఎక్కువ మందిని పిలవలేదు కదా, సో వాళ్ళందరూ ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. అండ్ మీడియాకి కూడా వేరేగా ఇన్విటేషన్ ఉంది అని చెప్తూ కూడా చెప్పారు. కాకపోతే అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు ఇంకా పర్ఫెక్ట్ డేట్ అనేది. అయితే వీరి పెళ్లి విషయానికి వస్తే ముఖ్యంగా 2 సాంప్రదాయాల ప్రకారం అయితే వీళ్ళ వివాహం జరిగింది అని చెప్పొచ్చు. ముఖ్యంగా విజయ్ దేవరకొండ వారి తరపు నుంచి హిందూ సాంప్రదాయ ప్రకారం ఉదయం 10 నిమిషాలకైతే వీళ్ళ పెళ్లి జరిగిందని చెప్పాలి. అండ్ అలాగే రష్మిక మందన గారి వాళ్ళ స్టైల్లో, వాళ్ళ ట్రెడిషన్ ప్రకారం సాయంత్రం 4:30 నిమిషాలకైతే పెళ్ళి అయ్యింది అని చెప్పొచ్చు. మరి ఈ తరుణంలో 2 రకాలుగా మన ఇష్టమైన కపుల్, మనకి ఎంతో ఫేవరెట్ కపుల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ మ్యారేజ్ జరిగిందని చెప్పొచ్చు. సో ఎనీవేస్ ఎప్పటి నుంచో ఉన్న రూమర్స్కి ఫుల్ స్టాప్ పడింది అని చెప్పుకోవచ్చు. మరి ఈ తరుణంలో మా ఛానల్ తరపు నుంచి ఇరువురికి కూడా హ్యాపీ మ్యారేజ్ లైఫ్. థ్యాంక్ యూ.